కమర్షియల్ జోనర్‌లో కంటెంట్ ఉన్న సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ మన సుహాస్. సో, నిజం చెప్పాలంటే స్క్రిప్ట్ సెలక్షన్‌కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. సో, రీసెంట్‌గా 'జనక అయితే గనక' అనే ట్రైలర్ అయితే లాంచ్ అయింది. సో, చూసా. దాన్ని అనలైజ్ చేస్తే నాకు కొన్ని పాయింట్స్ అయితే దొరికినాయి. సో, అవి అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా స్టోరీస్ కోసం, ఇలా రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే, ఎందుకు ప్రెజెంట్ తెలుగు ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్న హీరో ఎవరంటే చెప్పాలంటే సుహాసే. తన స్క్రిప్ట్ సెలక్షన్‌కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్‌గా నేను ఒక్కడినే చెప్పింది కాదు. సో, విజయ్ సేతుపతి అన్న కూడా చెప్పింది అదే మాట అయితే చెప్పాడు ఒక ఈవెంట్‌లో అయితే. సో, ఈ స్టోరీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి మ్యారేజ్ చేస్తే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో పిల్లల్ని ఎలా పెంచాలనే భయంతో తను ఆళ్ళ ఆవిడకైతే ప్రెగ్నెన్సీ అయితే కానివ్వకుండా అయితే జాగ్రత్త పడుతూ ఉంటాడు. కానీ తల్లిదండ్రులు, వాళ్ళ వైఫ్‌కి పిల్లలంటే చాలా ఇష్టం. కానీ మనోడు చాలా జాగ్రత్తగా పర్టిక్యులర్‌గా ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కాకుండా, కన్సీవ్ కాకుండా సంథింగ్ ఫుడ్ అని, అయ్యని, డైట్ అని డిఫరెంట్ ప్లాన్‌లన్నీ వేస్తాడు. సో, మనోడి వర్క్ ఏంటంటే వాషింగ్ మిషన్ రిపేర్ అవి అయితే చేస్తాడు. సో, ట్రైలర్ చూస్తే వివరంగా అర్థమవుతుంది. వాషింగ్ మిషన్ చిన్న స్టార్టప్ కంపెనీది. దాంట్లో రిపేర్ చేసుకుంటా అయితే చూస్తాడు. అదే పని చేస్తాడు. సో, ఆ వర్క్ చేశాక మనోడికి స్టార్టింగ్ అయితే పెళ్ళైతే ఇంట్రెస్ట్ ఉండదు. బట్ వాళ్ళ రిలేటివ్స్ పిల్లనో లేకపోతే ఏదో చిన్న అమ్మాయినైతే పెళ్ళైతే చేస్తారు. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కాకుండా చాలా పర్ఫెక్ట్‌గా ప్లానింగ్ అయితే చేసుకుంటాడు. కానీ ఒక్కటి మిస్టేక్ జరుగుతది. అదే సేఫ్టీ. సేఫ్టీ అంటే మీలో అందరికీ చాలామందికి తెలిసే ఉంటది. సో, ఆ సేఫ్టీ అనేది మనోడి లైఫ్‌ని అయితే తిరగా రాసేద్ది. సో, కన్సీవ్ అయిపోద్ది వైఫ్. సో, దేనివల్ల రీజన్ అని ప్రెగ్నెన్సీ టెస్ట్ అయ్యి చేస్తే పాజిటివ్ వస్తది. సో, ఈ కన్సీవ్ ఎలా అయ్యాడని తీరా చూస్తే ఆ రోజు వాడిన ఆ సేఫ్టీ ప్యాకెట్ ఏదైతే ఉందో ఆ ప్యాకెట్ కంపెనీ మీద అయితే కేసు పెడతాడు. కేసు ఎవరనుకుంటున్నారు? మన 'వెన్నెల కిషోరే' వాదిస్తాడు. దీంట్లో 'రాజేంద్ర ప్రసాద్' కూడా ఉన్నాడు. ఇక ఫాదర్ క్యారెక్టర్‌గా సుహాస్‌కి చేసిన ఆయనైతే పర్ఫెక్ట్. అసలు ఆయన డైలాగ్ డెలివరీ కానించి ఆయన ఫన్ జనరేట్ చేసేది చాలా పర్ఫెక్ట్ న్యాచురల్‌గా అయితే ఉంటది. సో, ఆయన కామెడీ మీలో చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో, సుహాస్ యాక్టింగు మిడిల్ క్లాస్ కుర్రోడు ఎలాగైతే ఉంటాడో అదే పర్ఫెక్షన్‌తో అయితే మనోడు యాక్టింగ్ కుమ్మేస్తాడని అయితే మనందరికీ తెలిసిందే. సో, ఇక మ్యూజిక్ వచ్చేసి విజయ్ బుల్గాని గారు బాగా కొట్టారు. ఇంకా దిల్ రాజు గారు దీనికి ప్రొడ్యూస్ చేశారు. ఇంకా ఈ మూవీ అయితే బావుంటదనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా బావుంటది. ఆ డైరెక్టర్ ఏమో పర్ఫెక్ట్‌గా అయితే తీశారు. సో, పక్కా హిట్ అయితే అవుతది. ఎందుకంటే బాగా నవ్వుకున్న వాళ్ళకైతే ఈ మూవీ చాలా సింక్ పర్ఫెక్ట్. కామెడీ జోనర్‌లో ఈ మూవీ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసి కేసు గురించే మ్యాటర్ నడుస్తూ ఉంటది. తను వాడిన సేఫ్టీకి కన్నాలు ఎలా పడ్డాయి, ఇంత లో క్వాలిటీ ప్రొడక్ట్ అలాగే యూజ్ చేస్తే ఇలా ప్రెగ్నెన్సీ వచ్చేసింది కదా! నేను ఇప్పుడు ఏం చేయను. అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఖర్చులు ఎంతున్నాయో తెలిసిపోతుంది కదా! ప్రతి ఒక్కడు ఈఎంఐలని అవని, ఈ లోన్‌లని, ఈ ఆ లోన్‌లని అన్నీ కట్టుకోవాల్సి వస్తదని చెప్పి పిల్లల్ని కంటే ఆడికి ఎంత ఖర్చవుద్ది ఇప్పుడు చదువు కాడ్నుంచి ఆడి ఎదుగుదల దాకా ఎంత ఖర్చవుద్దనే భయంతోనే పిల్లలనైతే కననైతే చెప్పేస్తాడు. బట్ అప్పటి కాలంలో ఆళ్ళ మామని అడుగుతారు. అప్పటి కాలంలో మీరు ఇంతమందిని ఎలా కన్నారంటే, అప్పుడు మాకు పనా పాటా అనైతే ఆళ్ళ మామ ఇచ్చే డైలాగు సూపర్ అబ్బా! ఆళ్ళ నానమ్మ ఇచ్చే డైలాగ్ అయితే. సో, మూవీ అయితే పక్కా ఆడిద్దనైతే నేననుకుంటున్నా. నేను ఈ ట్రైలర్‌లో అనలైజ్ చేసిందైతే ఇది. సో, మీలో ఎంతమంది ఈ ట్రైలర్‌ని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఇలాంటి మూవీస్ అయితే చూడండి. అప్పుడప్పుడు ఫ్యామిలీతో కూర్చొని చూసి నవ్వుకుంటే కొంచెం హ్యాపీగానే ఉంటది. సో, వీడియోని ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా! సో, ఇలాంటి స్టోరీస్, అనలైజ్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.